నిలిచి నిలబడి ఉండదు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉన్నాడు. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవి. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. చదువుబడిన మాటలను దేవుడు దీవించుగాక. మన అందరూ మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఇందాక సాక్ష్యాలు చెప్పబడ్డాయి, మంచిది. అయితే ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, మీ అందరూ ఇంకోటి కూడా తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నా. టేకింగ్ గాడ్ ఎట్ హిస్ వర్డ్, దేవుని మాట యొద్దకు ఆయనను నడిపించుట అనేటువంటి వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, డాక్టర్స్ ఆర్ గాడ్స్ సర్వెంట్స్. వైద్యులు దేవుని యొక్క సేవకులు. అండ్ దే ట్రై టు డూ ఎవ్రీథింగ్ దే క్యాన్. వారు చేయగలిగినంత వారు చేస్తారు. దే కెన్ ఓన్లీ డూ వాట్ దే హ్యావ్ నాలెడ్జ్ టు డూ. వారు ఎంత జ్ఞానమునైతే కలిగి ఉన్నారో, దేవుని జరిగించడానికి వాళ్ళు జ్ఞానమును కలిగి ఉన్నారో, ఆ జ్ఞానం అంతటితోటి వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేస్తారు. కనుక దేవుడే ఆ జ్ఞానం ఇచ్చాడని కూడా ప్రవక్త చెప్పాడు. చదవాల్సిన అవసరం లేదు. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఏదైనా మీకు ఒక అనారోగ్యం ఏదైనా కలిగినప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్ళండి. మీకు అర్థమవుతుందా? వైద్యుల దగ్గరికి వెళ్ళండి, చూపించుకోండి. వైద్యుల దగ్గరికి వెళ్తున్నాము కదా అంటే అది అవిశ్వాసం అని అక్కడ కూడా చెప్పబడలేదు. ఇది గమనించాలి. దాన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకోండి. వైద్యులు అక్కడ గాయము చేయాల్సిన కట్టుకుంటలు మందులు అవన్నీ కడతారు, కానీ స్వస్థత దేవుడు ఇవ్వాలి. అది ఎందుకు మీరు నమ్మట్లేదు? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడని కాదు, చాలా మంది దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. కరెక్టే, దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు ఆదాముల నుంచి అవ్వను తీసిన విధానం మీరందరూ కనుక గమనిస్తే, ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఆ ప్రక్కటెంపులో నుంచి ఆ పక్కటెంపును ఒక దానిని తీసి మళ్ళా ఏం చేశాడు? దాన్ని మాంసంతో కూర్చాడు. అర్థమవుతుందా మీకు? ఈ శస్త్రచికిత్స అంతా ఎవరు చేశాడు? దేవుడే జరిగించాడు. గాఢ నిద్ర ఎందుకు కలుగు చేయాలి? అందులో మెడిసిన్ లేదా? దాన్ని బట్టే కదా పెద్ద మందు కనిపెట్టింది అనస్థీషియా అనేది. ఆ అనస్థీషియా కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త బైబిల్ చదువుతూ ఉండగా గాఢ నిద్ర కలుగు చేస్తే ఎంతటి నొప్పినైనా భరించే శక్తి ఉంటుందా అని అప్పటి నుంచి ఆపరేషన్ మెడిసిన్ హిస్టరీలో మార్పు వచ్చింది, వైద్య చరిత్రలోనే మార్పు వచ్చింది. ఓహో, మనిషికి గాఢ నిద్ర కలుగు చేస్తే వాడు స్పర్శను కోల్పోతాడా అని అర్థం చేసుకున్న ఆయన అప్పటి నుంచి మొట్టమొదటిగా మద్యాన్ని ఇచ్చారు. వాళ్ళకి పేషెంట్లకి మద్యాన్ని ఇచ్చి వాళ్ళకి మత్తు కలుగు చేసి అప్పటి నుంచి నొప్పిలేని వైద్యం వచ్చింది. ఇదంతా దేవుడే ఇచ్చాడు. మంచి ఏదైనా దేవుడి నుండి వచ్చింది. వైద్యం అనేది మంచిది, దేవుడి నుండి వచ్చింది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక ఆవిడ
ఎక్కడో విన్నా, నేను నాకు జ్ఞాపకంలో చెప్తున్నా. నేను ఏదో వ్యాధి వస్తే దేవుడు స్వస్థపరుస్తాడు అని ఉందంట. చనిపోయిందంట. ఇప్పుడు ఎవరికి అవమానం వచ్చింది? అలాంటి కార్యాలు మనం చేయకూడదు. హల్లెలూయా. దేవుడు వింటాడు, కానీ ఎవరి మాట వింటాడో ఈరోజు మనం తెలుసుకోబోతాం. ఇవాళ చాలా మంది ప్రార్థనలు కానీ అవన్నీ కూడా ఆలకించబడకుండా మరుగున పడిపోవడానికి కారణం ఏంటో ఇవాళ తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పౌలు గారు గలతీ సంఘానికి ఆయన చెబుతున్న మాటలు ఇవి. ఏమని చెబుతున్నాడంటే ఆయన, మీరు వారసుడు కావాలని చెబుతున్నాడు ఆయన. మీరు వారసులు కావాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు వారసులైతే తండ్రికి ఉన్నటువంటి సమస్తం మీద కూడా మీకు అధికారం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? ఇవాళ క్రైస్తవులైనటువంటి వాళ్ళందరూ కూడా ఏ స్థాయిలోకి రావాలో చెప్తున్నాడు ఇక్కడ. మీరు పసిపిల్లలాగా ఇంకా ఉండొద్దు. మీరు ఇంతకు ముందు చేసింది మరలా చేస్తున్నారు, చేయొద్దు. ఎందుకు గలతీ సంఘానికి రాస్తున్నాడంటే ఆయన, ఈ గలతీ సంఘస్థుల్లో కొంతమంది మరలా మూల పాఠాల వైపు, అంటే ధర్మశాస్త్రం వైపు మరుగుతున్నారంట. ఆల్రెడీ ధర్మశాస్త్రం అనేది నెరవేర్చబడి, క్రీస్తు వచ్చి ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి ఒకే బలి ద్వారా బలిని నైవేద్యాన్ని నిలిపివేశాడు ఆయన. వాటన్నిటిని వదిలేసి ఇప్పుడు క్రీస్తు వైపు మనం తిరిగాం. ప్రైజ్ ది లార్డ్. ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఒక దినాన్ని కూడా ఆచరించేవాడు. బలులు, నైవేద్యములు, ధూపము వేయడము, మరి అమావాస్య దినాలను, అర్థమైందా, వీటన్నిటిని కూడా ఆచరించేవాళ్ళు. కానీ అవన్నీ కూడా పరిపూర్ణమైనవి కావు. అవన్నీ కూడా నీడ, నిజము యేసుక్రీస్తులో ఉన్నది అని వాళ్ళందరినీ నడిపిస్తే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంట, చిన్నగా ధర్మశాస్త్రం వైపు నడుస్తున్నారంట వాళ్ళు. అది చూసినటువంటి పౌలు బాధతో ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని గూర్చి పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుందేమో అని భయపడుచున్నాను అంటున్నాడు ఆయన. నిజమే కదా. ఇప్పుడు వాక్యం చెప్పేటువంటి బోధకుడు కొన్నిసార్లు అసహనానికి గురవుతాడు. ఎందుకు అసహనానికి గురవుతాడంటే, చెబుతున్నటువంటి వాక్యము జనులలో అది నెరవేర్చబడకపోతున్నప్పుడు, వాక్యం యొక్క కొరత విశ్వాసంలో కనిపించినప్పుడు నిలబడిన సేవకుడు ఎగిరి గంతులేస్తాడా? మీరు చెప్పండి. దేవుడు స్వస్థపరుస్తాడని నేను ఇక్కడ చెబుతున్నప్పుడు నువ్వు ఈ వాక్యం ఎక్కడే బయటకు పోయి తాయిత్తులు కట్టిస్తే సంతోషపడతాడా సేవకుడు? బాధపడతాడా? అది జరిగించడం ద్వారా నువ్వు ఎక్కడికి నడిపించబడుతున్నావు? నువ్వు పాతాళంలో ఏడవబడుతున్నావు. మరి ఇప్పుడు నిన్ను గురించి పడిన ప్రయాస, రాత్రులు పగళ్ళు కూర్చొని వాక్యం సిద్ధపరచుకొని ఆదివారం బుధవారం వచ్చి వాక్యం చెబుతా ఉంటే, ఒక విశ్వాసి మరలా ఏవైతే వదిలేసి వచ్చాడో వాటి వైపు తిరుగుతుంటే ఎలా ఉంటుంది? అది బాధ. బైబిల్ కూడా చెప్తుంది, మీకు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తా ఉన్నారో వాళ్ళ మనస్సును నువ్వు నొప్పించకూడదు అని. నొప్పించడం అంటే ఆయన నువ్వు ప్రత్యేకంగా బయటకు వచ్చి తిట్టాల్సిన పని లేదు. ఆయన చెబుతున్న వాక్యాన్ని నువ్వు వ్యతిరేకంగా జీవిస్తే చాలు, నువ్వు తెచ్చిన దానికంటే ఎక్కువ. హల్లెలూయా. మనందరం ఇక్కడ ఎందుకు కూడుకున్నాము అంటే, అందరిలో ఉన్న ఎజెండా ఒకటే. అది ఏమిటి అంటే, నిత్య జీవానికి పోవాలి. 10,000 మంది నుండి పాతాళానికి పోవడం కంటే 10 మంది నుండి పరలోకం పోవడానికి మేలది. అర్థమవుతుందా? పౌలు అదే అంటున్నాడు, మీరందరూ కూడా మళ్ళా మూల పాఠాల వైపు తిరుగుతున్నారు.
మీరు దినాలు మాసాలు వాటిని ఆచరిస్తున్నారు. మిమ్మల్ని గురించి పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుందేమోనని నాకేం కలుగుతున్నది అన్నాడు ఆయన. నాకు భయం కలుగుతుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం ఏమి చేయాలి? ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఇక ఆ బాలుడిగా ఉండేటువంటి స్థితిని వదిలిపెట్టి బయటికి రండి. వినాలి, ఏమంటున్నాడు? మీరు బాలుడిగా ఉన్నంత వరకు మీరు వారసుడు కాలేరు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు బాలుడి నుంచి కుమారుడి స్థానంలోకి, దత్తపుత్రత్వంలోనికి మీరు రావాలి. ఇక్కడ మన భారతదేశంలో దత్తత తీసుకోవడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? దత్తత తీసుకోవాలంటే ఏం చేయాలి? ఒక అనాథ పిల్లగాడు ఉన్నాడు అనుకో, పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు ఉంటారు. మాకు పిల్లలు కలగట్లేదు కాబట్టి మేము దత్తత తీసుకుంటాం అని అధికారికంగా కలెక్టర్ గారి దగ్గర నుంచి రావాలి పత్రాలన్నీ కూడా. అలాగనే అతని పేరు మీద కొంత ఆస్తిని నువ్వు ముందుగానే రాయాలి. నువ్వు దత్తత ప్రక్రియ అనేది పూర్తి కావాలి అంటే నువ్వు ఎవరినైతే దత్తత తీసుకుంటున్నావో ఆ పిల్లాడి మీద కొంతమంది నువ్వు జమ చేయాలి. డబ్బుని, ఆస్తిని కానీ డబ్బుని కానీ నువ్వు కొంత జమ చేయాలి. పత్రాలన్నీ కూడా పూర్తి చేయాలి. నీ అడ్రస్ ఎక్కడో ఇవ్వాలి. ఇవన్నీ కూడా రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎదిగేంత వరకు కూడా వాళ్ళ మీద ప్రభుత్వం యొక్క నిఘా ఉంటది. నువ్వు ఎక్కడ ఉంచుతున్నావు, ఏం పేరు, వాడి కిడ్నీలు అయ్యి అమ్ముకుంటున్నావా లేదా, ఏది, ఇవన్నీ కూడా పరిశీలన చేస్తుంది గవర్నమెంట్. 18 ఏళ్ళు వచ్చిందాక, ఒక వయసు వచ్చిందాకా. ఇది దత్తత. ఎవరికో పుట్టినటువంటి పిల్లలకు లేదా అనాథలను దత్తత తీసుకునే విధానం ఇది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే బైబిల్లో దత్తత వేరు. బైబిల్లో దత్తత అంటే ఏంటో తెలుసా? తనకు పుట్టిన పిల్లలనే వాళ్ళకు కుమారుని స్థానం ఇవ్వడం. దత్తపుత్రుడము అని రాస్తుంది అక్కడ. ఈ దత్తపుత్రత్వం అంటే ఏంటంటే తన ఇంట్లో పుట్టినటువంటి తన సొంత కుమారుణ్ణి ఒక వయసు వచ్చినాక తండ్రి ఒక దినాన్ని నియమిస్తాడు. హల్లెలూయా. ఆ నియమించిన దినమున ఒక ఉత్సవం చేస్తాడు. ఆ ఉత్సవంలో ఈ కుమారుడిగా ఈ మెచ్యూరిటీకి వచ్చినటువంటి ఈ పరిపక్వత దశకు చేరినటువంటి ఈ పిల్లాన్ని తీసుకొచ్చి సమాజం అందరి ఎదుట నిలబెట్టి ఈ రోజు నుంచి ఇతను నా కుమారుడు, ఇతనికి నా సర్వాధికారాలు నేను ఇస్తున్నాను. బ్యాటరీలు అయిపోయింది, మొత్తం లేవా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇతను నా కుమారుడు, ఇతనికి సర్వాధికారాలు నేను ఇస్తున్నాను అని సమాజం అందరి ఎదుట, సమాజం అందరూ చూస్తూ ఉండగా ఉంగరాన్ని తొలగించి వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని అతనికి కట్టి చెప్పులను, అతని నూతనమైనటువంటి చెప్పులను అతనికి ధరింపజేసి ఇతను నా కుమారుడని అధికారికంగా ప్రకటన చేయడమే దత్తపుత్రత్వం. ఈ ఉత్సవం చేయడం ద్వారా జరిగేటువంటి లాభం ఏంటి ఆ కుమారుడికి అంటే, ఇప్పుడు ఈ తండ్రి ఏ లావాదేవీలు అయితే చేస్తాడో ఆ లావాదేవీలు అన్నిటి దగ్గర కుమారుడు సంతకం చేస్తే సరిపోతుంది. ఉదాహరణకి ఒక అతను ఎవరో వస్తాడు, నాకు డబ్బు కావాలంటాడు. ఇదివరకు తండ్రి చెక్కు మీద సంతకం చేసి ఇచ్చేవాడు, తీసుకెళ్ళి వాడుకోవాలి. కానీ ఇప్పుడు తండ్రి కాదు, కుమారుడు చేసిన సరిపోతుంది. వింటున్నారా? తండ్రి ఏ ఏ లావాదేవీలు అయితే జరిగిస్తాడో ఆ లావాదేవీలన్నీ కూడా కుమారుడు జరిగించడానికి అధికారం కలిగిన వాడు. ఇది దత్తపుత్రత్వం అంటే. ఇప్పుడు ప్రవక్త అంటాడు, సంఘం అంతా కూడా ఆ దత్తపుత్రత్వం స్థాయిలోకి రావాలి అంటాడు. మీరు అడగచ్చు నన్ను, మేము బాప్తిస్మం పొందాం కదా,
బాప్తిస్మం పొందడం అంటే నువ్వు నూతనంగా పుట్టిన ఒక శిశువు అంతే. అంతేగాని నువ్వు కుమారుడి స్థానంలోకి ఇంకా రాలేదు. చాలా మంది బాప్తిస్మం తీసుకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, నేను సంఘంలో సభ్యునయ్యాను, నేను సంఘంలో పాటలు పాడుతున్నాను, నేను సంఘంలో సాక్ష్యాలు చెబుతున్నా, నేను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి సువార్త చేస్తున్నా. ఇవన్నీ కూడా నిన్ను కుమారుడి స్థానంలో పెట్టవు. హల్లెలూయా. ఇవన్నీ జరిగించినా కూడా నువ్వు బాలుడివే. బాలుడిగా ఉన్నంత వరకు నీవు తండ్రికి సంబంధించినటువంటి శక్తిని నువ్వు వాడుకోలేవు. బ్రహ్నాం గారి జీవితంలో ఎన్నో వేల అద్భుతాలు మనం చూసాం. మనకు తెలిసినవి కొన్ని, మనకు తెలియనివి దయచేసి ప్రతి వారం ఒక 2 జతల బ్యాటరీలు ఎవరైనా కొనియండి. కుటుంబం అన్నప్పుడు 4 వారాల నెలలో, ఒక 4 వారాలు అయితే ఒక నెలకి సరిపడ బ్యాటరీలు ఎవరైనా కొనియండి దయచేసి. నేను మర్చిపోతున్నాను, లేదా వీటి గురించి ఎవరైనా బాధ్యత తీసుకోండి గుర్తు చేయడానికైనా. లేదా ఒక వారానికి 2 బ్యాటరీలు అవుతాయి, ఒక వారానికి 2 బ్యాటరీలు. హల్లెలూయా. బ్యాటరీలు అయిపోతున్నాయి, నేనేం మర్చిపోతున్నా. ఈ వీడియోనేమో రన్నింగ్లోనేమో ఉంది, వింటున్నారా? ఇప్పుడు ప్రవక్త అంటున్న మాటలే నేను మీకు చెబుతున్నా, ఇవేం కొత్తవి కాదు. సంఘము దత్తపుత్రత్వంలోనికి రావాలి అంటున్నాడు. బ్రెన్హాం గారు మొన్న ఒక మాస్టర్ గారు అడిగాడు, ఆయన వర్తమాన సేవకుడు అయ్యాడు, ఆయన ప్రశ్న అడగడం నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు. బ్రెన్హాం గారు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, మరి మీరెందుకు చేయట్లేదు అని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. బ్రెన్హాం గారు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, మరి మీరెందుకు చేయట్లేదు అని అన్నాడు. నాకు మనసులో అనిపించింది, నువ్వు కూడా ఆ జాతికి చెందిన గాడిదవే కదా అనిపించింది నాకు. మనం ఎప్పుడు కూడా మన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం చెప్పం, ఎప్పుడు పక్కోళ్ళు కావాలి, పక్కోళ్ళ గురించి చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతాం. వాడు చెడిపోయాడు, ఈడు చెడిపోయాడు, ఈడు చెడిపోయాడు, వాడు చెడిపోయాడు అంటాం, కానీ నీ సంగతి ఏదైనా మెలకొని ఉంటున్నాం. అది మానవుని నైజం. వాడు వేస్ట్ గాడు, వేస్ట్ గాడు అంటారు, సులువుగా అంటారు జనాలు. మరి నీ సంగతి ఏది, నువ్వెంత గొప్పడో చెప్పు. నువ్వేమన్నా తాజ్మహల్ కట్టించినటువంటి రాజు అంటే అవన్నీ చెప్పడు, ఆ ముచ్చట చెప్పడు. అంటున్నారా? అది ఎవడైనా సాధిస్తాడు, ఇది ఎవడైనా సాధిస్తాడు అంటారు. నువ్వేం సాధించినవి చెప్పు అంటే ఆన్సర్ ఉంటుంది. నేను అన్నాను, సంఘంలో సాక్ష్యాలు చెప్పబడుతున్నాయా? హల్లెలూయా. సంఘాలలో సాక్ష్యాలు చెప్పబడుతున్నాయి. బ్రెన్హాం గారు అంత జరగకపోవచ్చు, కానీ జరుగుతున్నాయి అని నేను చెప్పాను. నీ దగ్గర జరగకపోతే దానికి మేము కాదు బాధ్యులు అన్నాయి. బ్రెన్హాం గారు అంత విస్తృతమైనటువంటి సేవ, అలాగనే అద్భుతాలు జరిగించడానికి కారణం ఉంది. ఆయన కుమారుడి స్థానంలోకి వచ్చారు. ఒకసారి ఆయన ఉడతల వేటకు వెళ్ళినప్పుడు ఉడతల కోసం వెతికాడు. ఉడతలు అంటే మన చిన్న చిన్న ఉడతలు కాదు, ఎత్తునుంటాయి, అవి తింటారు అక్కడ, బాగా రుచిగా ఉంటాయి. ఉడతల వేటకు వెళ్ళినప్పుడు ఒక ఉడత కనిపించలా. ఆయన నిరాశ చెందాడు. నిరాశ చెందినప్పుడు ఒక స్వరం మాట్లాడుతుంది ఆయనతో, బ్రెన్హాం ఏంటి నిరాశతో ఉన్నావు, ఉడతలు దొరకలేదనా? సరే నువ్వు కలుగుతాయి అక్కడ. అప్పుడు బ్రెన్హాం గారు ఒక చెట్టు వైపు చూసి, చెట్టు కొమ్మ మీద ఉడత కలుగుడుగా అన్నాడు. అక్కడికెక్కడ ఒక ఉడత వచ్చింది. అలాగా ఉడతలను ఆయన కలుగు చేయగలిగాడు. ఆ స్థానం ఏంటంటే తండ్రి పేరు వాడుకునేటువంటి స్థానం ఆయనకు దక్కింది.
తండ్రి కలిగి ఉన్న అధికారం మీరు గమనించండి. అక్కడ బ్రెన్నాన్ గారు దేవుడి యొక్క కుమారుడు. కుమారుడి స్థానంలోకి ఆయన వచ్చాడు. ఆ కుమారుడి స్థానంలోకి వచ్చినప్పుడు ఏమైంది ఆయనకు? ఈ గాడ్ ద అథారిటీ ఆఫ్ ద ఫాదర్, దేవుని యొక్క అధికారము ఉపయోగించుకునేటువంటి ఆ యొక్క ఏమంటారు, ఉపయోగించుకునేటువంటి ఆ విధానం అనేది ఆయనలో పెట్టబడింది. అందుకని ఆయన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఉడత కలుగును గాక. ఉడతలు కలిగింది. అంత మాత్రమేనా? ఆ కాలంలో ఏరియా వర్షం కురవకూడదని ఆజ్ఞాపించినప్పుడు వర్షం కురవలేదు, వర్షం కురవాలని ఆజ్ఞాపించి మళ్ళీ వర్షం కురిసింది. మరి ఈయన ఈ కాలంలో ఏరియా కూడా ఆయన మీద మంచు తుఫాను వస్తుంటే యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నిలిచిపోవంటే ఎంత మీకు మంచు తుఫాన్ అంటే మంచు కొండలు ఎంత పెద్ద తుఫాన్ వస్తుందో మీకు తెలుసు. అంత పెద్ద తుఫాను నిలిచిపోయింది. ఆ మాట సాధ్యమేనా? అది ఒక చిన్న సరస్సు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక చేప, ఒక తల్లి గాల వేశారు, తీస్తే పొట్ల పేగులని బయటకు వచ్చినాయి. అరే చిన్న చేపని బయటకు విసిరేశారు. అయితే దాని పక్కన దాని పిల్లలు దాని పక్కన శవం పక్కన తిరుగుతూ ఉన్నాయి. అది చూసిన వెంటనే మనసు చెలించిపోయింది. పేగులని బయటకు వచ్చినాయి. కానీ దాని వెనకాల దాన్ని నమ్ముకొని ఉన్న చిన్నపిల్లలు, చిన్న చిన్న చేప పిల్లలు దాని వెనకాల పోతా ఉన్నాయి. అవి చూసిన ఆయనకి అరేరే తల్లిని కోల్పోయినాయి కదా ఇవి అని బాధ కలిగి యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, చేపకు జీవం కలుగును గాక. ఇలా తిరగబడిపోయిన చేప అక్కడికక్కడే మళ్ళా బాగయ్యి మళ్ళా ప్రాణం తెచ్చుకొని మళ్ళా పిల్లలతో కలిసి ఎదుర్కొంటూ వెళ్ళిపోయింది. ఇవన్నీ ఎలాగ సాధ్యం ఆయనకు? ఇవన్నీ ఆయనకు మాత్రమే చెందినవా అంటే కాదు. ఇవన్నీ నీకు చెందినవి, ఇవన్నీ నాకు కూడా చెందినవి. మనం బ్రెన్నాన్ గారు చెప్పినవి మనం తేలికగా తీసుకుంటున్నాం, కానీ మనం ఏదో వర్తమానాన్ని తేలికపాటిగా తీసుకుంటున్నాం. కానీ ఒక్కసారి మీరు నిజాయితీగా యథార్థంగా ఇది చూడండి, బ్యాటరీ వేస్తుంది తర్వాత ఇది చూడండి, అనవసరమైనవన్నీ చూద్దాం కానీ అవసరమైనది చెప్పేటప్పుడు మనం వినం. అది నా బాధ. మీరు కనుక నిజంగా నిజాయితీగా యథార్థంగా బ్రెన్నాన్ గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, బైబిల్ గ్రంథంలో మాటలు ఏవైతే ఉన్నాయో, వాటిని కనుక మీరు నిజంగా తీసుకొని కనుక మన జీవితాల్లో మనం అప్లై చేసుకోగలిగితే, ఆపాదించుకోగలిగింది, మన ద్వారా దేవుడు చేయనని చెప్పాడా? మన జీవితంలో దేవుడు అద్భుతాలు కార్యాలు చెయ్యను అని దేవుడు ఏమని చెప్పాడా? ఒక చిన్న అద్భుతాన్ని చెప్తాను నేను మీకు. ఇవాళ నేను కనీసం చూసుకోలేదు, సిద్ధపడను లేదు. చూద్దాం దేవుడు ఎక్కడ నడిపిస్తాడు. ఒక వేదిక మీదకు స్వస్థత ప్రార్థనల కోసం చాలా మంది రోగులు తెచ్చారు. అందరి దగ్గరికి వెళ్తున్నాడంట ఆయన. ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళు బాగైపోతున్నారు. ప్రార్థన చేస్తున్నారు, బాగైపోతున్నారు. ఒక 4th స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ ఆడ పడుకొని ఉంది. ఎంతసేపు ఆమె దగ్గర పోవట్లా ఆయన. వీళ్ళందరూ చేస్తున్నాడు కానీ ఆమె దగ్గరకు పోవట్లా. ఇదే నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తలేవు అనుకుంటున్నా. చూసి ఆమెకి వెళ్ళి అయ్యా ప్రార్థన చేయండి అంటే ఆయన అన్నాడు, ఆమెకై ఆ మంచంలో నుంచి లేకపోతే స్వస్థపడకపో అన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? నేను లేకపోతే నేను స్వస్థపడినా, నన్నెందుకు దేవుడు స్వస్థపడుతుందని చిన్నగా ఒక కాలు తీసి కింద వేసిందంట, రెండవ కాలు తీసి కింద వేసిందంట, ఓపిక చేసుకొని చిన్నగా లేచిందంట, ఫస్ట్ కూర్చుందంట, లేచి ఎగురుతుందంట. ఇవన్నీ కూడా దేవుడు తన ప్రవక్త ద్వారా జరిగించినటువంటి కార్యాలు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మామూలుగా ఉండదు. ఇన్ని కార్యాలు ఒకసారి ఏదో మార్గం మధ్యలో వెళ్తా
హార్నెట్స్ అనేటువంటి జాతికి చెందిన తేనెగలు గెలుచుకున్నాడు ఆయన. ఒక్క 20 హార్నెట్స్ కనుక గుర్తుపడి చచ్చిపోతాడు. అలాంటి తేనెతిట్టని తగిలిపోతున్నాడు ఆయన. అవన్నీ వస్తున్నాయి ఆయన కొట్టడానికి. ఆయన వెనక్కి తిరిగి, మిత్రులారా నన్ను క్షమించండి, తెలియక తగిలినా. ఆడదాకా వచ్చినవి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి. ఏమిటివి? ఏంటవి? హార్నెట్స్ అనే జాతికి చెందిన తేనెగలవి. 20 మంది చచ్చిపోతారు మనిషి. మనం అవన్నీ కొట్టడానికి వచ్చినప్పుడు ఆ కందిరీగల భాష ఏంటి తెలుసా? రెట్ట మాట్లాడగలరు. యేసు వారు ప్రకృతితో మాట్లాడాడు, అవునా? మరి ఈయన కూడా ప్రకృతితో మాట్లాడాడు. వింటున్నారా? వింటున్నారా? ఇది ఏమిటి? నేను ఇద్దరిని సమాంతరమని చెప్పట్లేదు, మీరు పొరపడద్దు. ఈయన దేవుడు, ఆయన దాసుడు. కానీ మీరు గమనించండి, ఈ దేవునికి కుమారుడి స్థానంలో ఆయన వచ్చాడు కనుకనే ఆయన జీవితంలో అద్భుత కార్యం జరిగింది. ఆయన దత్తపుత్రుడు అయ్యాడు. ప్రవక్త అంటున్నాడు, మన సంఘము కూడా దత్తపుత్రత్వంలో స్థానంలోనికి రావాలని చెబుతున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. ఒకవేళ లేకపోతే పరిస్థితి ఏమిటి? దత్తపుత్రత్వంలోనికి రాకపోతే పరిస్థితి ఏంటంటే మనము నిత్యము దాసుడుగానే ఉండాలి. మనం దాసులుగానే ఉంటాం. కుమారుడు తండ్రి పేరుని సరిగా ఉచ్చరింపగలడా? దాసుడా? ఖచ్చితంగా కుమారుడే. హల్లెలూయా. కుమారుడు ఖచ్చితంగా తనకి ఏది కావాలో మొహమాటం లేకుండా తండ్రిని అడగగలడు. దాసుడు అడగలడా? అమ్మో యజమానుడు ఏమనుకుంటాడు? యజమాని దాసుడు అనేటువంటి విధానంలోనే ఉంటుంది తప్ప, వింటున్నారా? అని కుమారుడు అయితే కుమారుడి స్థానంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని తండ్రికి తెలియకుండా కూడా తండ్రి చేయాల్సిన కార్యాలు తను చేస్తాడు. ఎందుకంటే తండ్రి ఏ అధికారం కలిగి ఉన్నాడో ఈయన కూడా అదే అధికారంను కలిగి ఉన్నాడు. మీరు గమనించాలి, బాప్తిస్మం పొందడం అంటే అది నువ్వు అప్పుడే పుట్టడం అయి ఉంది. పుట్టుకతో నీకు దొరికేది ఏంటంటే వారసత్వం దొరికింది, కానీ అధికారం అనేది ఉండదు. ఒక 10 సంవత్సరాల పిల్లాడు పోయి తండ్రికి ఉన్న ఆస్తులన్నీ నేను అమ్మేస్తున్నాను, నేను సంతకం పెడితే చాలని చెల్లుతుంది అది? అతనికి ఇష్టం వచ్చినట్టుగా చెక్ బుక్ తీసుకెళ్ళి 1 లక్ష రూపాయలు రాసుకొని అతనే సంతకం చేసి మా నాన్న అకౌంట్లో 10 కోట్లు, నాకు ఒక 5 లక్షలు కావాలి ఇవ్వండి అంటే ఇస్తాదా బ్యాంకు? ఎందుకని అతను ఇంకనూ అధికారం, సంపూర్ణమైన అధికారం అతను పొందుకోలా. బహిరంగంగా ఒక కూటమిని ఏర్పాటు చేసి బహిరంగంగా పెద్దల సభలో ఇతను నా కుమారుడు అనే అధికారికంగా ఇంకా అతను ప్రకటించలేదు. మరి కుమారుడి స్థానంలోకి వచ్చేదాకా ఈ బాలుడైనటువంటి వాడిని ఏం చేస్తారంటే తన ఇంటి మీద గృహ నిర్వాహకులు ఉంటారు. గమనించండి, ఆ ఇంటి మీద గృహ నిర్వాహకులు ఉంటారు. ఆ గృహ నిర్వాహకులు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అబ్రహాము ఇంట్లో ఎలియాజరు అనేటువంటి గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఆ గృహ నిర్వాహకుడు అంటే ఆ గృహములో ఏ కార్యం జరిగినా, అది మంచిది కానీ చిన్నది కానీ పెద్దది కానీ ఏమి జరిగినా కూడా ఆ గృహ నిర్వాహకుడే చూసుకుంటాడు. అలాగనే యోసేపు గృహ నిర్వాహకుడు కదా. యోసేపు పోతిఫర్ ఇంట్లో గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. అన్నిటి మీద అధికారం ఉంది ఆయన. పోతిఫర్ ఒక భార్య మీద తప్ప అన్నిటి మీద అధికారం కలిగిన వాడు ఎవరు? యోసేపు. ఈ యొక్క పుట్టినటువంటి బాలుడిని తండ్రి ఏం చేస్తాడంటే గృహ నిర్వాహకుడి చేతికి అప్పగిస్తాడు. పుట్టిన పిల్లాడు వారసుడే కావచ్చు కానీ దాసుడే అయినా కూడా గమనించాలి. తండ్రి నియమించిన స్థానం వచ్చే వరకు కూడా కుమారుడు ఏ స్థానంలో ఉంటాడు? దాసుడు వలె పని చేయాలి, దాసుడు వలె ఆహారం తినాలి, దాసుడు చేయాల్సిన పనులు ఎక్కడ కూడా చెయ్యాలి.
గృహ నిర్వాహకుడు ఏదైతే చెప్పాడో ఆ గృహ నిర్వాహకుడి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ పిల్లాడు పుట్టుక ద్వారా ఇంటికి వారసత్వం వచ్చింది కరెక్టే, అయినను గృహ నిర్వాహకుడి దగ్గర అతను తర్ఫీదు పొందాల్సిందే, ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. గృహ నిర్వాహకుడు ఏ పనిని ఎలా చేస్తున్నాడో వాటన్నిటిని కూడా ఈ బాలుడైనటువంటి వాడు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఈ గృహ నిర్వాహకుడు ఇతను పెద్దవాడయ్యే టయానికి ఒక మార్కు షీట్ ఇస్తాడు, ఇంకా ప్రోగ్రెస్ ఇస్తాడు అతనికి. నీ కుమారుడు అన్ని విషయాల్లో ఎదిగాడు, నీ కుమారుడు అన్నింటిలో పర్ఫెక్ట్ ఉన్నాడు, కాబట్టి ఈ సంపూర్ణమైన అధికారం పొందుకోవడానికి నీ ఇతను అర్హుడే, ఇతన్ని దత్తపుత్రుడిగా నువ్వు స్వీకరించవచ్చు అని గృహ నిర్వాహకుడి దగ్గర ఒక సాక్ష్యం పొందుకున్న తర్వాత తండ్రి ఏం చేస్తాడంటే బహిరంగముగా ఒక సభను ఏర్పాటు చేసి ఇతరుని నేను నా దత్తపుత్రునిగా నేను ప్రకటిస్తున్నాను, ఇతని నూతన వస్త్రము తీసుకురండి, అధికారపు ఉంగరాన్ని తొలగించండి, పాదరక్షలు తొలగించండి అని ప్రకటన చేస్తాడు. ఇక ఆ రోజు నుంచి తండ్రి కుమారుడు వేరు వేరు కాదు, వారు ఇరువురు ఒకరే. తండ్రి సంతకం పెట్టే చోట కుమారుడు సంతకం పెడితే సరిపోతుంది. హల్లెలూయా. తండ్రి చిత్తము కుమారుడు చిత్తము వేరు వేరు అవ్వదు, ఇంకా ఇద్దరిది కూడా ఒకటే, ఇద్దరి మాట ఒకటే, ఇద్దరి సంతకానికి ఒకటే. హల్లెలూయా. ఎందుకంటే ఇక ఈ బాలుడు ఏమాత్రం బాలుడు కాదు, ఇక ఈ బాలుడు దత్తపుత్రుడు అయిపోయాడు. యేసు వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన ఫెయిల్ అయ్యాడు అనేది ఒకటి చూపించండి. ఎక్కడ ఫెయిల్ అయ్యాడు ఆయన? ఆయన ఒకటి పలికినప్పుడు అది జరగకుండా ఉన్నదాన్ని ఒకటి చూపించండి. సముద్రాన్ని గద్దించినప్పుడు ఆగిపోయిందా? ఆగిపోయింది. హల్లెలూయా. మరి కళ్ళు లేనటువంటి వాడిని చూసి నువ్వు బాగుపడు అన్నప్పుడు కళ్ళు వచ్చినాయా? కళ్ళు రాకుండా ఉన్నాయా? యేసు ప్రభు వారు ఏది చెయ్యాలని ఆయన ఆశించాడో వాటన్నింటినీ కూడా జరిగించగలిగాడు. దానికి కారణం ఏంటంటే యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు నేను ఆనందిస్తున్నానని ఎలాగైతే చెప్పాడో ఆయన రూపాంతరపరచు కొండ మీద కూడా అదే సాక్ష్యం పైన నుండి పలికింది. నేను నా ప్రియ కుమారుడు నేను ఆనందిస్తున్నాను. దట్ ఈస్ సన్షిప్. కుమారుని స్థానంలోకి ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మరి యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మరలా అపోస్తలులు కూడా దత్తపుత్రులు స్థానంలోకి వాళ్ళు రాబట్టారు కనుకనే యేసు వారు ఏ కార్యాలు చేయగలిగారో అవే కార్యాలు అపోస్తలులు కూడా వాళ్ళు చేయగలిగారు. ఇవాళ మన ప్రార్థనలన్నీ కూడా జవాబు రాకుండా పోవడానికి కారణం ఏంటంటే మనం ఇంకా దాసులుగా ఉండడమే. మనము కూడా కుమారుని స్థానంలోకి రావాలి. ఆ కుమారుడి స్థానం వచ్చేంత వరకు కూడా మనల్ని ఎలా పెట్టాడు, ఎవరి కింద పెట్టాడంటే పరిశుద్ధాత్ముడు అనేటువంటి గృహ నిర్వాహకుడి దగ్గర మనల్ని నేర్చుకోమని పెట్టాడు. వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. మన పరిశుద్ధాత్ముడి నుంచి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం నేర్చుకుంటున్నాం. వీఆర్ లెర్నింగ్, మనం నేర్చుకుంటున్నాం. పరీక్షల ద్వారా, శోధనల ద్వారా, శ్రమల ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రతిదీ కూడా. ఇవన్నీ నేర్చుకొని ఏం చేస్తున్నాం? ప్రతి శోధనలు జయించిన తర్వాత మన కుమారుడి స్థానంలోకి వస్తాం. కుమారుడి స్థానంలోకి వచ్చిన తర్వాత నీ మాటే దేవుడి మాట అయితే, నీ మాటే దేవుడి మాట అయితే నువ్వు ఏదైతే పలుకుతున్నావో అది జరుగుతుంది. అంటున్నారా? శృంగారం అనేటువంటి దేవాలయంలో పేతురు యోహాను వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక కుంటివాడు వెండి బంగారం అది వాళ్ళు ఏమైనా ఇస్తారేమో, నాకు ఏమైనా దొరుకుతుందేమో అని అనుకున్నాడు. వాళ్ళు తేరు చూశాడు పైకి కిందకి, నాకు ఏమైనా ఇస్తారేమో ఇల్లు అని. అయితే పేతురు యోహాను ఏం చెప్పారంటే అక్కడ, మా దగ్గర నీకు ఇవ్వడానికి వెండి బంగారములు మేము కలిగి లేవు, కానీ మేము కలిగి ఉన్నది నీకు ఇస్తామన్నా. అడిగినప్పుడు ఆ ఇవ్వయ్య అన్నాడు ఆయన. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే యేసుక్రీస్తు యేసు నామములో లే అన్నాడు. అన్నప్పుడు అతను చీల మండలంలో నుంచి బలము పొందుకుని అతను దిక్కున లేచి నిలబడ్డాడు అని బైబిల్లో.
మాట పలికారు, కార్యము జరిగింది అక్కడ. ఇవాళ మనము కూడా దత్తపుత్రత్వంలోనికి వస్తే నువ్వు మాట పలికినప్పుడు అది కార్యరూపం దాలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇతరుల జీవితానికి కాదు, నీ జీవితం కోసం నువ్వే అడగచ్చు, నా జీవితం బాగుపడాలి అని. అది ఆటోమేటిక్ బాగుపడుతుంది. ఇక ఎందుకంటే నువ్వు ఇక దాసునివి కాదు. ఎంత మాత్రం తండ్రి, నాయన, తండ్రి అని పిలిచేటువంటి స్థానంలో నువ్వు వచ్చావు కదా ఇప్పుడు. మరి నీ ప్రార్థన ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు ఆయన? హల్లెలూయా. మోషే కొంతకాలం వరకు ప్రార్థనలు చేశాడు, ప్రభు దగ్గరికి వెళ్ళి అన్ని అడిగాడు. వినాలి బాగా. మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు చేశాడు దేవుడి పేరుతో. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి మళ్ళా మోషే ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఎందుకు నువ్వు నా దగ్గరకు వచ్చి మొర పెడుతున్నావు? ఎందుకు? ఇక అవసరం లేదు, నువ్వే పోయి పొలం. ఎర్ర సముద్రం మీద కర్ర పెట్టి కొడితే 2 పాయల పేరు సముద్రం. వింటున్నారా? మంటతో నువ్వే పోయి మాట్లాడన్నాడు ఆయన. వింటున్నారా? అంటే కుమారుని స్థానంలోకి మోసే వచ్చాడు. వాళ్ళ సంఘం కూడా ఆ స్థానంలోకి వస్తే నువ్వు ఎవరైనా చూసి అతను మారాలి ప్రభు అంటే అతను మారుతాడు, ఇతను స్వస్థపడాలంటే అతను స్వస్థపడతాడు. ఇంకా మనం ఆ స్థాయిలోకి రాలేదు కనుక మనం ఇంకా ఇక్కడికనే తనకలాడుతున్నాం. వింటున్నారా? ఆ కుమారుడి స్థానంలోకి రావాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. హలో, వినాలి. తాగుబోతు భర్త ఉన్నాడంట ఆ ఇంట్లో. భార్య సంఘానికి పోయి వచ్చే సమయానికి భర్త ఫుల్గా తాగి సోఫాలో పడుకునేవాడు. భలే బాధపడుతుందంట ఆమె భర్త గురించి. నా భర్త మారాలి, నా భర్త ఎప్పుడు మారుతాడో ప్రభువా, ఏం ప్రభువా. అయితే ఒకరోజు ఆ బైబిల్ చదువుతుండగా ఎలీషా కథ చదువుతుందంట. ఎలీషా సమాధిలో పెట్టిన కొంతకాలానికి ఒక సైనికుడు చనిపోతే ఆ సైనికుడిని తీసుకొచ్చి ఎలీషా సమాధి తోలి పెడుతున్నారట. ఈ శవానికి ఎలీషా ఎముకలు తగలగానే ఆ ఎముకలలో ఉన్న జీవం శవంలోకి వచ్చింది. నిలబడ్డాడు ఆయన. నిలబడి ఏం చేస్తున్నాడు? పారిపోతుంది శవం. ఇప్పుడు శత్రువులు వస్తున్నాడని పారిపోతుంది ఈ శవం. వింటున్నారా? అది చదివింది ఆవిడ. అది చదివి ఎలీషా ప్రవక్త సమాధిలో జీవం ఉంటే ఈ కాలానికి బ్రహ్మ గారు పంపించబడ్డాడు ప్రవక్తగా, ఆయన సమాధి మట్టిలో కూడా జీవం ఉంటుంది అని అర్థం చేసుకుంది. అదే అభిషేకం కదా. ఇప్పుడు ఏమి వెళ్ళింది సమాధి దగ్గరికి వెళ్ళి కొంత మట్టిని తీసుకొని ఒక కర్చీఫ్లో వేసుకొని వచ్చింది ఇంటికి. భర్త ఇలాగా పడుకొని ఉన్నాడు. ఆమె భర్త ముందుకెళ్ళి ఆ కర్చీఫ్ తెలిసి జాగ్రత్తగా ఆ మట్టిని తీసుకొని ఇట్లా తల్లింది. అరికాల నుంచి నడినెత్తి దాకా ఇట్లా తల్లింది. ఒక్కసారి ఒక్క నిమిషంలో ఏమైందో తెలియదు కానీ భర్త లేచి మోకాళ్ళు లేచి ఏడుస్తున్నాడు. నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడంట. ఇక నేను నీతో ఆదివారం నుంచి సంఘానికి వస్తాను అన్నాడు. ఇది ఎలాగ సంభవించింది అంటే దీన్ని పరిశోధన చేసి చెప్పేది కాదు. కానీ ఒకటి చెప్పగలను, నువ్వు కుమారుడి స్థానంలోకి, నువ్వు కుమార్తె స్థానంలోకి వచ్చి అడిగితే, ఇప్పుడు నేను అడుగుతున్నా, చాలా మంది ప్రశ్న అడుగుతాను, నా నామములు ఏది అడిగినా నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పాడు దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు ఇది? మరి ఎందుకు జరగట్లా? మీరు చెప్పారు కదా, మీరు చెయ్యొచ్చారు బ్రహ్మాండంగా. నా పేరుతో ఏది అడిగినా మీకు అది దొరికింది అని దేవుడే చెప్పాడు. మరి ఎందుకు జరగట్లేదు చెప్పండి? మరి యేసుప్రభు అడిగితే జరిగినాయా? ఏలియా అడిగితే జరిగింది. ఏలియా చూడు, ఏలియా ఏమడిగాడు? నేనే నిజ ప్రవక్తనైతే ఆకాశం అగ్ని దిగి రావాలా? ఆకాశం అగ్ని దిగి వచ్చిందా లేదా? ఏ అధికారంతో అడిగాడు?
ఆయనకు తెలుసు నేను దేవుడి కుమారుడు. మరి నీకు తెలుసా దేవుడి కుమారుడు అని? ఆయన ఎవరు, ఆయన స్థానం ఏమిటో ఆయన తెలుసు. అలాగ ప్రార్థన చేసి ఇలాగ అగ్ని దిగి వచ్చింది. ఏది అడిగినా కూడా జరిగించుకున్నారు వాళ్ళు. ఒక్క మాట కూడా నిరర్థకంగా పోయినట్టు లేదు. ప్రవక్తల మాటలు, నిజ దేవుని ప్రవక్తల మాటలు ఒక్క మాట వెనుదిరిగి ఒట్టిగా వచ్చిందా? రాలేదు. దానికి కారణం ఏంటి? దేవుని కుమారుని స్థానం అది. వాళ్ళ సంఘం కూడా దేవుని కుమారుని స్థానంలోకి రావాలి. బాప్తిస్మం తీసుకుంటే కుమారుని స్థానం కాదది. నువ్వు పుట్టావప్పుడు, నువ్వు పుట్టిన తర్వాత ఇంకా నువ్వు పరిశుద్ధాత్ముడి కింద నువ్వు శోధనలతోనూ శ్రమలతోనూ వీటన్నిటి కూడా పోవాలి. నువ్వు ఇందులో క్వాలిఫై కాదు. కుమారుడి స్థానం పెట్టేస్తాను నాకు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కుమారుడి స్థానంలోకి రావాలంటే పరిశుద్ధాత్మను మీకు క్లీన్ చీట్ ఇవ్వాలి. ఇతను అర్హుడు సార్, ఇతను మంచి భక్తిపరుడు, ఇతను ప్రార్థన చేసుకుంటాడు, ఇతను బైబిల్ బాగా చదువుతాడు, ఇతను సువార్త బాగా ప్రకటిస్తాడు, దేవుడి కోసమే జీవిస్తున్న వ్యక్తి అని దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వదా? యేసు ప్రభు గురించి ఆకాశంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు పబ్లిక్ లో. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మరి అదే సాక్ష్యం మనం కూడా పొందుకోవాలి కదా. రాయబడి ఉంది కదా, మనము బాలుడిగా ఉన్నంత వరకు కుమారుడి స్థానాన్ని, అంటే దత్తపుత్రత్వంలోకి మనం రాలేదు. బాలుడంటే చెప్తా, బాలుడంటే వారికి ధర్మశాస్త్రం. మరి మనం కూడా బాలుడిగా ఉన్నప్పుడు అనేకమైన కార్యాలు జరిగించాం. వింటున్నారా? ఒక పక్క యేసు ప్రభు అని, ఇంకో పక్క ముక్కులు, ఒక పక్క యేసు ప్రభు అని, ఇంకో పక్క గారి మంటలు, ఒక పక్క యేసు ప్రభు అని. కష్టాల్లో కొండ పెక్కు తీసుకొని వచ్చి మొలకు కట్టడం, నాటి బెళ్ళని, ఇవన్నీ పోవాలి అని చెబుతున్నా నేను మీకు. ఇవన్నీ ఉన్నంత వరకు నువ్వు వారసుడివే, కానీ నువ్వు దాసుడివి. నువ్వు బాలుడిగా ఉన్నంత వరకు అక్కడే ఉంటాడు. సేవకుడికి బాలుడికి తేడా ఏమి లేదు అంటున్నాడు. చదవండి మొదటి అధ్యాయం. నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను. బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసుడికి ఏ భేదము లేదు. అంటే there is no difference between a servant and a son until he is a child. ఆ కుమారుడు బాలుడిగా ఉన్నంత వరకు అతనికి అతని దాసునికి తేడా ఏమి. దాసుడు ఏం చేస్తున్నాడు, కుమారుడు అదే పని చేయాలి. నేను ఒక మాట చెప్తాను నేను. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చి ఏమడిగాడు? నానా, నీ దాసుల్లో ఒకనిగా ఉంటానన్నా అన్నాడు. ఎందుకంటే తప్పు చేసాడుగా, క్వాలిఫై అవ్వలేదుగా. కానీ తండ్రి గ్రహించాడు, వీడు బుద్ధి తెచ్చుకొని వచ్చాడు, వీడికి బుద్ధి వచ్చింది, వీడు ఇప్పుడు తెలుసుకున్నాడు, అన్ని లోకము తీరంతా తెలుసుకున్నాడు, అందుకని విధులు చేయించాడు అన్నాడు. సాటిపి వేయించాడు. నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, వస్త్రాన్ని తొడిగించండి, చెప్పులు తొడిగించండి, ఉంగరం పెట్టండి అన్నాడు. ఇప్పుడు తండ్రి కలిగి ఉన్న అధికారాలన్నీ కూడా అతనికి ఇచ్చాడు. అలాగనే సంఘము కూడా కుమారుడి స్థానములోకి, దత్తపుత్రత్వములోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఏది అడిగినా అది ఒట్టిగా రావు. అడిగిన దాన్ని పట్టుకొని వస్తావు. నువ్వు అడిగిన ఆలస్యం చేయబడదు. నువ్వు కోరుకునేది ఆలస్యం కాదు. ఎప్పుడు కుమారుడి స్థానంలోకి వచ్చినప్పుడు. మీకు అర్థమైందా? నువ్వు కుమారుడివే కాదు, నాకు సందేహమే లేదు అని దాసుడిగా ఉంటావు. తండ్రి అధికారాన్ని ఉపయోగించుకునేది ఏది కూడా నీ దగ్గర ఉండదు. కానీ నువ్వే కుమారుడి స్థానంలోకి వచ్చావు. ఆయన నేను దత్తపుత్రుడిగా చేశాడు. అప్పుడు నువ్వు ఏది అడిగినా కూడా అది జరగక మానదు. ప్రవక్త అన్నాడు,
నువ్వు లిటిల్ క్రియేటర్ అన్నాడు ఆయన. నువ్వు కూడా ఒక చిన్న సృష్టికర్తవే అన్నాడు. నీకెంత శక్తి ఉందో తెలుసా? నీకు గాని నాకు గాని ఎంత శక్తి ఉందో తెలుసా? ఒక చిన్న ప్రపంచాన్ని తయారు చేసుకుని అందులోకి పోయి జీవించే అంత శక్తి ఉందన్న మనకి. కానీ మనం చిన్న తలనొప్పి దగ్గర, చిన్న అనారోగ్యం దగ్గర తనకలాడుతూ ఉంటాం. మనం ఇది నిజం, వింటున్నారా? చిన్న తలనొప్పి దగ్గర, జ్వరం దగ్గర తనకలాడుతూ ఉంటాం, విశ్వాసంతో పెరుగులాడుతూ ఉంటాం. ప్రభువా ఇది స్వస్థపరచు, ప్రభువా ఇది స్వస్థపరచండి. కానీ కుమారుడి స్థానంలోకి వస్తే యేసుక్రీస్తు నామములో జ్వరం తగ్గిపోవాలి, తగ్గిపోవాలి. ఫాల్ట్ ఎవరి చేతిలో ఉంది? ఆయన ఇవ్వాల్సిన వాగ్దానాలన్నీ ఇచ్చి ఎగిపోయాడు ఆయన. ఇప్పుడు మరలా ఆత్మగా మనలోకి వచ్చి జీవిస్తా ఉన్నాడు. ఇక నీకు దూరముగా లేడు, శిష్యుల కంటే నీకు ఎంత సమీపంగా వచ్చాడు ఆయన. గమనించండి ఒకసారి, శిష్యులు పక్కన తిరిగాడు ఆయన, కానీ ఇవాళ నీకు నాకైతే ఆయన మన లోనికి వచ్చాడు. మరణం కూడా నిన్ను ఆయన్ని వేరు చేయలేనంత ఒకటిగా ఉన్నారు. మనం ఒకటిగా ఉన్నాం. అసలు మన శిరస్సు ఆయనే కదా, ఏది కూడా వేరు చేయలేదు. అంత దగ్గరగా ఉన్నను కూడా మన జీవితాల్లో కార్యాలు జరగడం లేదు అంటే ఎక్కడ లోపం? మీరే చెప్పండి. అవిధేయత వలన, అవిధేయత వలననే. హల్లెలూయా. కుమారుడి స్థానంలోకి మనం రావాలి. తీర్మానం చేసుకో. ఈరోజు ఏమని తీర్మానం చేసుకుంటాం? నేను ఏ రకంగా కుమారుడి స్థానంలోకి రావాలి. కుమారుడి స్థానంలోకి వస్తే ఏంటో చెప్పాను లాభాలు. వాట్ ఎవర్ యూ స్పీక్ ఫ్రమ్ యువర్ మౌత్, నీ నోటి ద్వారా నువ్వు పలికేవన్నీ కూడా అవి జరుగుతాయి, అవి జరుగుతాయి అంతే. ఇట్ రిక్వైర్స్ మెచ్యూరిటీ. పరిపక్వత చెందిన భక్తి జీవితం కావాలి. దానికి కావాల్సిందల్లా ఒకటే, కుమారుడి స్థానానికి రావాలంటే పరిపక్వత సంబంధమైన భక్తి చేయదు, మెచ్యూర్ భక్తి. దేవుని వాక్యము ఏదైతే చెప్పిందో అనంతటిని కూడా నువ్వు పరిపూర్ణంగా నెరవేర్చు. ఆయన చెప్పిన ప్రతి దానిని కూడా నువ్వు నెరవేర్చాలి. అలాగా నువ్వు ఎప్పుడైతే నెరవేర్చడం ప్రారంభిస్తావో దేవుడు నేను కుమారుడు ఇస్తాను. దత్తపుత్రత్వం ద్వారా నేను కుమారుడిగా ఆయన స్వీకరిస్తాడు. అలాగా స్వీకరించినప్పుడు ఇక నీకు నాకు అసాధ్యమైంది ఏది ఉండదు. గమనించండి, అర్థమైందా? కుమారుడిగా జన్మించామని అది ఓకే, కానీ ఇంకొక ఘట్టం మిగిలింది అంటున్నా నేను. ఏంటి ఆ ఘట్టం? మీకు అర్థం కాలేదా? దత్తపుత్రత్వం ద్వారా మనం కుమారుడిగా ఆయన మనల్ని స్వీకరించాలి. నువ్వు కుమారుడివే, బాప్తిస్మం ద్వారా పుట్టావు, పర్వాలా, కానీ దత్తపుత్రత్వం ఉంది ఇంకా. అది గనక జరిగితే నీలో వాట్ ఎవర్ యు వాంట్ యు ఆస్క్, నీకు ఏది కావాలో అది అడుగు, నువ్వు మొరపెట్టాల్సిన పని లేదు. అంత శక్తిని సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న శక్తివంతమైనది ఏం తెలుసా? వధువే. వధువు తప్ప ఇంకేది లేదు భూమి మీద. శక్తివంతమైనది ఏది లేదు, వధువు తప్ప. హల్లెలూయా. నువ్వు ఏడవలసిన పని లేదు. ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోండి, నువ్వు ఏడవలసిన పని లేదు. ఏడవలసిన పని లేదు. నువ్వు దత్తపుత్రత్వం ద్వారా కుమారుడు కుమార్తె స్థానంలోకి వస్తే నువ్వు ఏడవలసిన పని లేదు. నువ్వు మాట్లాడు, పలుకది యేసునామములో ఇది జరుగును గాక అని అది జరిగిపోతుంది. ఆ స్థానంలోకి మనం రావాలంటే మనం ఇంకెంత మెరుగైన భక్తి చేయాలనో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలు
మన హృదయంలో ముద్రించిన కాక మనందరం పైకి వేసి నిలబడతాం.